సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారికంగా ఖమేనీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేసేందుకు అక్కడ వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓవైపు బాంబుల వర్షం కురుస్తూనే ఉంది, మరోవైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని లక్షల మంది కన్నీటి పర్యంతం అవుతుండగా తమ సుప్రీం లీడర్ని కోల్పోయామన్న బాధతో గుండెలు బాదుకొని వీధులకెక్కి ఏడుస్తున్నటువంటి సమయంలో ఖమేనీకి అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడి ఆచారం ప్రకారం కొన్ని లక్షల మంది ఆయన మృతదేహం వెంట, పార్థివ దేహం వెంట కొన్ని లక్షల మంది ర్యాలీ అవుతుండగా, కన్నీటి వీడ్కోలు పలుకుతుండగా ఆయనకు అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెహ్రాన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఖమేనీకి అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. షియా సాంప్రదాయం ప్రకారం ఖమేనీకి అంతిమ సంస్కారాలు ఉండబోతున్నాయి. నమాజ్ ఏ జనాజా అంటే ఇరాన్లో అగ్రశ్రేణి మత గురువుల సమక్షంలో అంతిమ సంస్కారాలు చేయబోతున్నారు. ఖమేనీ మరణానికి నివాళిగా ఇంక్విలాబ్ స్క్వేర్ దగ్గర నల్ల దుస్తులు ధరించి వేలాది మంది నివాళులు అర్పించబోతున్నారు. 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ఇరాన్. 7 రోజుల సెలవులు కూడా ప్రకటించింది. ఇజ్రాయిల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఇటు అంత్యక్రియలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమేనీ తాత్కాలిక వారసుడిగా అయతుల్లా అరీఫా నియమితులైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ 3 మెన్ కౌన్సిల్లో అయతుల్లా అరీఫా ఇప్పుడు మెంబర్గా కాబోతున్నారు. ఇప్పుడు 4 మెన్ కౌన్సిల్ అవుతుంది. మరోవైపు ఖమేనీ మరణానికి ప్రతీకారం తప్పదు అంటూ ఇరాన్ శపథం చేసింది. ఇరాన్లోని జామ్కరాన్ మసీదుపై ఎర్ర జెండా ఎగరవేశారు. జెండాపై యా లై తరత్ అల్ హుసేన్ అనే అక్షరాలతో వాళ్ళు రాసుకొచ్చారు. అంటే హుస్సేన్ రక్తానికి ప్రతీకారం తీర్చుకునేవారు కదలి రండి అని అర్థం. దేశంలో ఖమేనీ ప్రాణాలకి ఎవరైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ముందుకు రండి, మన అగ్రనాయకుణ్ణి, మన సుప్రీం లీడర్ ప్రాణాలు తీసిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ముందుకు రండి అని పిలుపునిస్తూ ఆ ఎర్ర జెండా, ఇదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఆ ఎర్ర జెండాని అక్కడ ఎగరవేశారు. ఖమేనీ మరణంతో విప్లవం ఆగిపోదు అంటూ ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఒక ప్రకటన కూడా చేశారు. మేము ఖమేనీ బాటలోనే నడుస్తాం, ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తాం అంటూ ప్రకటించారు. ధర్మయుద్ధం ప్రారంభమైంది అంటూ ఇరాన్ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 పేరుతో ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నాయి ఇరాన్ బలగాలు. దుబాయ్, సౌదీ, కువైట్, జోర్డాన్, బహ్రెయిన్, ఖతార్లోని యుఎస్ బేస్లపై ఇరాన్ వరుస దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ టార్గెట్గా ఇరాన్ దాడులకి ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఖమేనీ తుది శ్వాస విడిచే సమయానికే ఆయన వయసు 86 ఏళ్ళు. మొత్తం 3 దశాబ్దాల పాటు ఫర్ 3 decades అత్యంత సుదీర్ఘమైనటువంటి రాజ్యాన్ని ఏలిన వ్యక్తిగా, సుప్రీం లీడర్గా ఖమేనీ చరిత్రలో నిలిచారు. 1979 నుంచి ఇప్పటి వరకు కేవలం 2 సుప్రీం లీడర్స్ మాత్రమే ఇరాన్ను ఏలుతూ వచ్చారు. ఇప్పుడు ఖమేనీ వంతు పూర్తయింది. అయతుల్లా అరీఫా ఖమేనీ వారసుడిగా, ఆ తరువాతి సుప్రీం లీడర్గా ఇప్పుడు బాధ్యతల్ని చేపట్టారు. అయతుల్లా అరీఫా అక్కడ చాలా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అలాగే ఇప్పుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ 3 సభ్యుల కమిటీలో ఖమేనీ కూడా, అయతుల్లా అరీఫా కూడా ఒక మెంబర్గా జాయిన్ అయ్యారు. మొత్తం 4 సభ్యుల కౌన్సిల్ అయింది. ప్రస్తుతం మదర్సా వ్యవస్థకి అధిపతిగా, అలాగే గార్డియన్ కౌన్సిల్ సభ్యుడిగా అరీఫా ఉన్నారు. మతపరమైనటువంటి విద్యా వ్యవస్థల్లో ఆయనకి మంచి అనుభవం ఉంది. షియా సమాజంలో ఆయనకు మంచి గుర్తింపు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ని ఇప్పుడు ఎన్నుకున్నారు.
మషాద్ అనేటువంటి ప్రాంతంలో 1939లో 8 మంది సంతానంలో రెండో సంతానంగా ఖమేనీ జన్మించారు. 1939లో జన్మించారు. కానీ వాళ్ళు పుట్టే సమయానికి, ఖమేనీ పుట్టే సమయానికి ఆ కుటుంబం చాలా పేదరికంలో ఉంది. ఆ తర్వాత 11 ఏళ్ల వయసు నుంచే ఖురాన్ని చాలా గొప్పగా చదవడం ప్రారంభించారు. ఎడ్యుకేషన్ డామినేటెడ్ బై ఖురాన్ అంటూ కొన్నిసార్లు చెప్పారు. అంటే ఆయన చదువు కంటే ఖురాన్కే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. 11 ఏళ్ల వయసుకే ఆయన క్లరిక్గా గుర్తింపు పొందారు. అంటే ఖురాన్ని పూర్తిగా చదివి దాన్ని అర్థం చేసుకొని నిష్ణాతులయ్యారు, నిపుణులయ్యారు. ఈ నేపథ్యంలో క్లరిక్గా ఆయనకు గుర్తింపు లభించింది. అలాగే చాలామంది అక్కడ పెద్దలందరికీ కూడా, అంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ ఈ గుర్తింపు సహజంగా ఉంటుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ స్పిరిట్కి ఇది ఒక కారణంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఖమేనీ క్రిటిక్స్ ఆఫ్ ది షాహ్ ఆఫ్ ఇరాన్గా ఒక జాయిన్ అయ్యారు. వాలంటరీ ఓవర్థ్రోన్ ఇస్లామిక్ రెవల్యూషన్లో ఒక భాగం అయ్యారు. అండర్ గ్రౌండ్లో కొన్ని ఏళ్ల పాటు ఆయన గడిపారు. జైల్లో కూడా గడిపారు. అప్పుడు జరిగినటువంటి ఆ పోరాటాల్లో పాల్గొని 6 సార్లు సీక్రెట్ పోలీస్ ద్వారా, అప్పటి నియంత షాహ్స్ సీక్రెట్ పోలీస్ ద్వారా ఆయన అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. చాలా విపరీతమైనటువంటి టార్చర్ని ఆయన ఎదుర్కొన్నారట. ఆ పోరాటాల్లో అరెస్ట్ అయిన తర్వాత భయంకరమైనటువంటి విపరీతమైనటువంటి టార్చర్ని ఎదుర్కొన్నారు. అలాగే ఇంటర్నల్ ఎగ్జైల్ కూడా అయ్యారు. అంటే బహిష్కరించారు ఆయన్ని, ఆ గ్రూప్ నుంచి పూర్తిగా బహిష్కరించారు. కానీ ఎక్కడ పట్టు వదలకుండా ఆయన బలంగా నించున్నారు. ఇక ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత అయతుల్లా రుహుల్లా ఖమేనీ ఆయన్ను ఫ్రైడే ప్రేయర్ లీడర్గా అప్పుడు టెహ్రాన్లో, క్యాపిటల్లో ఆయన్ను నియమించారు. ప్రతి వారం ఆయన అక్కడ జరిగేటువంటి పొలిటికల్ సెరమనీస్లో తన స్పీచ్లు ఇస్తూ ఉండేవాళ్ళు. ఎంతోమందిని ఆయన ఉత్తేజపరుస్తుండేవాళ్ళట. ఆయన స్పీచ్లు విన్న వాళ్ళందరూ కూడా ఆ స్పీచ్లకి మమేకమై వినేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు, కన్నీరు కార్చేవారంటూ మనకి తెలుస్తుంది. ఈ రెవల్యూషన్ మొదలైన తర్వాత ఇక మిలిటరీ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఆయన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత డిప్లొమాట్ సపోర్ట్ కూడా ఆయనకు దొరికింది. ఆ సమయంలో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇదిగో మనం జెండా ఎగరవేయడాన్ని మనం చూడొచ్చు. చాలామంది రోడ్ల మీదకి వచ్చారు, ఏడుస్తున్నారు. తమ సుప్రీం లీడర్ని కోల్పోయామని బాధతో ఏడుస్తూ మనం చూస్తున్నాం. అలాగే అక్కడ ఆ జెండా ఎగరవేయడాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళ దేశ జెండాతో పాటుగా ఒక ఎర్రటి జెండాని కూడా వాళ్ళు ఎగరవేస్తున్నారు. ఆ జెండాని ఎగరవేయడం ద్వారా ఇరాన్లోని జామ్ ఖరాన్ మసీద్ మీద ఆ ఎర్ర జెండాని ఎగరవేస్తున్నారు. ఆ జెండా మీద యాలౌ తరత్ అల్ హుసేన్ అనే అక్షరాలు ఉన్నాయి. అంటే హుస్సేన్ రక్తానికి ప్రతీకారం తీర్చుకునేవారు కదలి రండి అని పిలుపునివ్వడం అందులో ఉంటుంది. ఇక్కడతో ఈ విప్లవం ఆగిపోదు అంటూ కూడా ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత ఇక ధర్మయుద్ధం మొదలైంది అంటూ కూడా ప్రకటించారు. వీధుల వెంట కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి ఖమేనీ ఫోటోల్ని పట్టుకొని ఏడుస్తూ, వాళ్ళు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్న వారు లేకపోలేదు. అక్కడ ఎలాంటి సెలబ్రేషన్స్ అవుతున్నాయనేది మనం మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్, తమ సుప్రీం లీడర్ని కోల్పోయి 33 దశాబ్దాలుగా 30 ఏళ్లకు పైగా తమని పాలించి తమ దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి తమ నాయకుడిని కోల్పోయినటువంటి ఆవేదన ఆ ప్రజల్లో కనిపిస్తుంది. దెర్ ఈజ్ ఎ స్లైట్ డిఫరెన్స్. ఇప్పుడున్నటువంటి జెన్జీ ఆయనకు కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా అంతకు ముందు తరాలు మాత్రం ఖమేనీకి కట్టుబడి ఉన్నాయి. ఆయనతో పాటే కొనసాగారు. ఆయన పెట్టినటువంటి రూల్స్నే ఫాలో అయ్యారు. ఆయనే తమకు లీడర్గా కావాలని కోరుకున్న వాళ్ళు
లేకపోలేదు. తమ దేశం కోసం 11 ఏళ్ల వయసు నుంచే పోరాటంలో పాల్గొంటూ ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యి బహిష్కరణకు గురయ్యి భయంకరమైన టార్చర్ని ఫేస్ చేసిన తమ నాయకుడు తమ దేశాన్ని ఇన్ని రోజులు పాలించి చివరికి ఇప్పుడు యుద్ధంలో తమ నాయకుడు వీరమరణం పొందాడు అంటూ వాళ్ళు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఎలా ఈ ప్రాసెస్ ఉంటుంది, ఆయన అంత్యక్రియలు ఎలా ఉంటాయి అనేది నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ బిఫోర్ దాట్ ఒక్కసారి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది. 40 రోజుల పాటు సంతాప దినాలని ప్రకటించారు, 7 రోజుల పాటు పబ్లిక్ హాలిడేస్ని ప్రకటించారు. సో ఇప్పుడు ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ప్రజలు ఎలా ఉన్నారు, తమ సుప్రీం లీడర్ను కోల్పోయినటువంటి ఆయన అభిమానులు ఎలా బాధపడుతున్నారు ఒకసారి మనం తెలుసుకుందాం. అలాగే ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి. నా కొలీగ్ సచిన్ మనతో జాయిన్ అవుతున్నారు. సచిన్, గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఆయన ఫోటోలని హత్తుకొని మా సుప్రీం లీడర్ ఇక లేడు అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు అనేక మంది. జెండాలని పట్టుకొని రోడ్ల మీదకి వచ్చారు కొన్ని వేల మంది. సో అక్కడ ఏం జరుగుతుంది, ఎలా 40 డేస్ వాళ్ళు సంతాప దినాలని ప్రకటించినట్లుగా తెలుస్తుంది. సుప్రీం లీడర్ మరణం వార్త తెలిసినటువంటి ఆ ప్రజల బాధ ఎలా ఉంది, ఆ దేశంలో పౌరులు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అసలు? రైట్ నందు, మీరు అన్నట్టుగా ఒక్కసారిగా అక్కడ భావోద్వేగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం డిస్కషన్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఏమని, అలీ ఖమేనీ మరణంతో ఒక్కసారిగా అక్కడ ప్రజల ఆగ్రహ ఆవేశాలు కట్టలు తెంచుకొని ఆయన మరణంతో వాళ్ళు కాస్త స్వాంతనతో కూడిన వాతావరణం ఉంటుంది. అండ్ దాంతో మిగిలిన వాళ్ళు కూడా వెంటనే ఆ పాలన, ఖమేనీ పాలన అంతం అవ్వాలని చెప్పి, ఖమేనీ మరణానంతరం వాళ్ళ పాలన ఏదైతే ఉంటుందో, లేకపోతే వాళ్ళ అధికారులు ఎవరైతే ఉందో వాళ్ళందరూ దిగిపోవాలని చెప్పి కోరుకున్నారు, లేకపోతే ఆ విధంగా ఉంటుందని చెప్పి పశ్చిమ దేశాలు భావించినట్టుగా అక్కడ వాతావరణం లేదు అనేది వినిపిస్తున్నమాట. అంటే ఖమేనీ మీద కోపం, ఖమేనీ తీసుకున్న నిర్ణయాల మీద కోపం. బట్ ఖమేనీకి సంబంధించి గత కొన్నేళ్లుగా తీసుకుంటున్న చర్యలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, వాటి మీద కోపం తప్ప బట్ ఇరాన్ దేశం మీద అంత కాదు. దీంతో ఏమవుతుంది, ఆయన మరణానంతరం ఒక్కసారిగా ప్రజలు బయటకు వస్తున్నారు, భావోద్వేగానికి లోనవుతున్నారు. మరి ముఖ్యంగా ఆయన ఉన్న ఆ ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ 40 డేస్ ఆఫ్ మౌర్నింగ్ని ప్రకటించడం జరిగింది ఆ దేశం. 7 రోజుల సంతాప దినాలుగా, అంటే 7 రోజులు సెలవు దినాలుగా ప్రకటిస్తున్నాయి, 40 దినాలని సంతాప దినాలుగా ప్రకటించిందంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందనేది. దాంతోపాటు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తున్నారు, ఆయనకి నివాళులు అర్పిస్తున్న సందర్భం. దీంతో ఒక్కసారిగా ఆ వీధులన్నీ కూడా, ఆ ప్రాంగణాలన్నీ కూడా నల్లటి జెండాలను తీసుకొని వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. ఆయన మరణాన్ని ఖండిస్తూ కొంతమంది మాట్లాడుతున్న సందర్భం. దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుంటున్న క్రమంలో ప్రస్తుతం ఏంటి పరిస్థితులను మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పటికీ 40 రోజుల సంతాప దినాన్ని ప్రకటించింది, వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అయితే ముసల్లా అంటూ ఉంటారు, టెహ్రాన్లోని ముసల్లా అనేది ఒకటి ఉంది. సాధారణంగా ఇరాన్ అగ్రనేతలు ఎవరైనా మరణిస్తే కనుక వాళ్ళ భౌతికాయాన్ని అక్కడ ఏర్పాటు చేసి సందర్శనార్థం వాటిని అక్కడ ఉంచడం జరుగుతుంటుంది, ప్రజల సందర్శనార్థం. ఆ తర్వాత ప్రార్థనా స్థలం కింద మాట్లాడుకుంటుంటారు. లక్షలాది మంది ప్రజలు అక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంటుంది, వచ్చి ఆయనకి నివాళులు అర్పించి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ యుద్ధ సందర్భంలో, ఇబ్రహీం రైసీ మరణం సందర్భంలో మనం చూసాం, చాలామంది అక్కడికి చేరుకున్నారు, ఆయనకి నివాళులు అర్పించారు. బట్ ఖమేనీ విషయంలో అది జరుగుతుందా? ఎందుకంటే ఆయన భౌతికాయం ఇంతవరకు ప్రపంచానికి ఎక్కడా చూపించలేదు. ఆయన మరణించిన సందర్భంలో ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్న ఆయన భౌతికాయాన్ని కేవలం ట్రంప్ అండ్ అలాగే బెంజమిన్ నెతన్యాహు వీళ్ళిద్దరూ మాత్రమే చూశారని చెప్పి ప్రస్తుతం ప్రపంచ వార్తా సంస్థలు చెప్పుకుంటున్న క్రమం. సో ఇటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో ఇబ్రహీం రైసీకి జరిగినట్టుగా కనీసం జరుగుతుందనే క్వశ్చన్ మార్క్ అయితే మాత్రం రైజ్ అవుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు యుద్ధం లాంటి వాతావరణం. ఒకవేళ ఆయన భౌతికాయాన్ని నివాళులు అర్పించే సందర్భంలో తదుపరి సుప్రీం లీడర్ ఆయన పాల్గొనే అవకాశం ఉంటుంది. అంత్యక్రియల గురించి మాట్లాడుకున్న సిచ్యువేషన్, అంటే అది మోస్తాబా కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, వేరొకరు కావచ్చు, ఎవరు పాల్గొన్నా వాళ్ళని ఒక్కసారిగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఇదొక బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాయి. అండ్ ఇక ఫ్యూనరల్ ప్రొసెషన్ గురించి మాట్లాడుకుంటే టెహ్రాన్ వీధుల నుంచి భారీగా ఊరేగింపు ఉంటుంది. 1989లో ఖొమైనీ అంత్యక్రియలకు జరిగినప్పుడు, అంటే ఈయన ముందు రెజ్యూమ్ గురించి మాట్లాడుకుంటే ఖొమైనీ అంత్యక్రియలు జరిగినప్పుడు దాదాపు 1 కోటి మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, చేరి ఆయనకు
నివాళులు అర్పించారు. దాదాపుగా ఈ చరిత్ర చెబుతున్న మాట, ఇది నేను చెప్తున్న మాట కాదు, చరిత్ర చెబుతున్న మాట, భారీగా జన సమూహం అక్కడికి చేరుకుందప్పుడు. కాబట్టి ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్న అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి సంబంధించి ఆయన భౌతికాయన సందర్శనార్థం ఉంచితే పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ఐఆర్జీసీ అంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఏం చేసే అవకాశం ఉందంటే పూర్తిగా ఇరాన్ గగనతలాన్ని మూసేసే అవకాశం ఉంది, రక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది. టోటల్ ఫోకస్ అంతా ఆ రోజు అక్కడే దృష్టి సారించే అవకాశం ఉంది. ఇది వినిపించే మాట. దీంతోపాటు షియా సంప్రదాయం ప్రకారం భౌతికాయానికి ముందుగా పవిత్రమైన స్నానం చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత తెల్లని కఫన్ అంటూ కూడా తెలుస్తోంది. అలాగే మత పెద్దలు కావచ్చు, లేకపోతే కాబోయే సుప్రీం లీడర్, వీళ్ళు అంత్యక్రియలకు అంటే సలాత్ అల్ మియత్ అంటూ ఉంటారు, వాళ్ళు నాయకత్వం వహిస్తారనేది వినిపించే మాట. ఈ పరిస్థితి అంతా ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయతుల్లా అలీ ఖమేనీకి అంత సంప్రదాయబద్ధంగా జరిగే అవకాశం ఉందా? అసలు ఇంటికి భౌతికాయం బయటకు వస్తుందా? ఎందుకంటే ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు చెబుతున్న మాట, ఆయన భౌతికాయాన్ని మేము చూసామని చెప్పి ట్రంప్ అండ్ నెతన్యాహు వీళ్ళ గురించి మాత్రమే బయట మాట్లాడుకుంటున్న సందర్భం, మిగతా వాళ్ళకి ఎక్కడ కనిపించలేదు అనేది. ఒకవేళ భౌతికాయాన్ని బయటకు తీసే అవకాశం ఎప్పుడుంది? ఇందుకే బయటకు తీసారా? ఒకవేళ తీసే పరిస్థితి గురించి మాట్లాడుకునే సందర్భంలో ప్రపంచానికి ఎందుకు చూపించలేదు? లేకపోతే అక్కడ వరకు వెళ్ళే ప్రయత్నం చేయటం లేదా? ఎందుకు వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారంటే ఆ మరణం సంభవించిన టైం అండ్ లొకేషన్. జనరల్గా ఒక అటాక్ చేసిన తర్వాత, ఒక స్పెసిఫిక్ టార్గెట్గా అటాక్ చేసిన తర్వాత ఆ పర్సన్ అంతమయ్యాడు అని చెప్పి ఇప్పటికే అమెరికా నుంచి, ఇజ్రాయెల్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. ఈవెన్ ఇరాన్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన కథనాలు వస్తున్నాయి. సో ఇట్స్ కన్ఫర్మ్డ్. మరి అమెరికా ఆపరేషన్ ఫినిష్ అయిన తర్వాత ఈవెన్ బిన్ లాడెన్కి సంబంధించినటువంటి ఫోటోలను కూడా రిలీజ్ చేసినటువంటి అమెరికా ఇప్పుడు ఖమేనీకి సంబంధించినటువంటి ఫోటోలను ఎందుకు బయటకు రిలీజ్ చేయలేదు? అంటే ఆపరేషన్ పూర్తి చేసి సైలెంట్గా అక్కడికి వెళ్ళిపోరు కదా, ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రూఫ్ని వాళ్ళు తీసుకువెళ్తారు. ఈవెన్ ట్రంప్కి చూపిస్తారు అక్కడికి వచ్చినటువంటి బలగాలు కూడా. సో ఆ ప్రూఫ్ని కానీ ఐడెంటిటీని కానీ ఎందుకు బయటకు రిలీజ్ చేయలేదు? ఇటు ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ, ఈవెన్ ఇరాన్ కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఏ ఫోటో కానీ ఏది రిలీజ్ చేయలేదు. అంటే ఇంకో కోణంలో ఆలోచిస్తే ఏదైనా పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయిందా ఆయన శరీరం? ఎందుకంటే భారీగా అక్కడ బ్లాస్ట్ జరగడం వీటన్నిటి నేపథ్యంలో, లేకపోతే ఎలా చూడాలి? ఇంకేదైనా కారణం ఉందంటారా? రైట్, మీరు అన్న పాయింట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ రెండు కాదు 3 కారణాల కింద మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు దాన్ని కంటిన్యూటీగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే దాదాపుగా లోకల్ టైమింగ్ ప్రకారం అరౌండ్ 8 గంటలు ఎంత ఉంటున్నారు, మీటింగ్ జరుగుతూ ఉండగానే ఒక్కసారిగా అటాక్ అయింది. ఆ మీటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇటు భద్రతా బలగాలకి అంటే ఐడిఎఫ్కి తెలిసి వచ్చింది. వెంటనే వాళ్ళు అటాక్ చేశారు. కాబట్టి దాదాపుగా 17 నిమిషాల పాటు అంటే గ్రౌండ్ బ్రేకింగ్ అంటే భూమిలోకి వెళ్ళి అది లాస్ట్ టైం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎట్లా ఉంటుందంటే ఒక మిసైల్ అనేది భూమిలోకి వెళ్ళిన తర్వాత ఈ లోపల ఉండే పార్ట్స్ మళ్ళీ దాన్ని చుచ్చుకు వెళ్తూ ఉంటాయి. అంటే ఒక డ్రిల్లింగ్ సిస్టమ్ కింద మాట్లాడుకుంటుంటాం. మనం చూస్తూ ఉంటాం. ఈ పైనుంచి డ్రిల్ చేసుకుంటూ కిందకి వెళ్తుంది. ఇలా ఈ బొంబార్డ్మెంట్స్ కూడా పైనుంచి జరిగినప్పుడు ఒకదాని తర్వాత అంటే చొచ్చుకు వెళ్తూ ఉంటాయి. అలా వెళ్ళే క్రమంలో అంతటి సేఫ్గా ఉండే లొకేషన్స్ బ్రేక్ అయ్యాయి అంటే కనుక మీరు అన్నట్టుగా ఆ మనిషి భాగాలు కావచ్చు, లేకపోతే ఆ మనిషి శరీరం కావచ్చు, పూర్తిగా నుజ్జు అయిపోవచ్చు. సో అంటే లొకేషన్ ట్రేస్ చేసిన సందర్భంలో ఫైండ్ అవుట్ అయ్యి ఉండొచ్చు. బహుశా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆఫ్ టైం మాత్రమే ఫుటేజ్ బయటికి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. కాబట్టి ఆ కన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఇరాన్ సుప్రీం లీడర్ చచ్చిపోయిన కన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆఫ్ వీడియో కాస్త బ్లడిష్గాను వాడో ఇట్ మే బీ అది వాళ్ళకిద్దరికి అంటే ట్రంప్కి అండ్ నెతన్యాహుకి చూపించి ఉండొచ్చు కాక. బట్ ఎక్కడైనా డౌట్ ఉందా? బట్ వాళ్ళు అనుకున్న లొకేషన్ జరిగిన ఆ మీటింగ్ సిస్టమ్ ఇదంతా వాళ్ళ కన్ఫర్మేషన్ వచ్చి ఉండొచ్చు కాక. బట్ ఆ బ్లడిష్గా ఉండడం లేకపోతే కాస్త క్లారిటీ ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే హసన్ నస్రల్లా విషయంలో కూడా ఒక లాంగ్ వ్యూలో సైడ్లో కూర్చున్నప్పుడు దాడి చేసిన సందర్భంలో అలాగే చచ్చిపోయాడు. అలాగే ఆ ఫ్రీజింగ్ పొజిషన్ చూసినప్పుడు అలాగే చచ్చిపోయి ఉన్నాడు. సో అటువంటి సందర్భం కాబట్టి ఇప్పుడు కూడా ఏమైనా క్వశ్చన్ మార్క్ ఉందా అంటే మనిషికి సంబంధించి అవునా కాదని కన్ఫర్మేషన్ ఉండే ప్రయత్నం జరిగింది. అంటే ఆ కన్ఫ్యూషన్లో ఉంటా అగ్రరాజ్యం. దాంతోపాటు మీరు అన్నట్టుగా పూర్తిగా నుజ్జు అయిపోయి ఉండొచ్చు. అంటే అక్కడ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాపర్గా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఢీ కొట్టిన సందర్భం కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, యాప్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ కొట్టిన తర్వాత శరీరం నుజ్జు అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడ శరీర భాగాలు మిగిలే అవకాశం ఉండవు. కాబట్టి ఒకవేళ మిగిలిన బహుశా ఆ కన్ఫర్మేషన్ కోసం DNA టెస్ట్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అంటే అంత టైం ప్రస్తుతం IRGCకి ఉందా?
ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం నేను కూడా నందు ఒక ఎలిమెంటరీ స్కూల్ మీద దాడి జరిగినప్పుడు 60 మంది పిల్లలు చనిపోయిన సందర్భం బాలికలు అక్కడ కనీసం మెడికల్ ఎయిడ్ అందించే పరిస్థితి కూడా లేదు అక్కడ ఇరాన్లో. అటువంటిది మెడికల్ సిస్టమ్ అంతా కూడా ప్రస్తుతం వాళ్ళ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ని కాపాడుకోవడానికి వాళ్ళకి వైద్యం అందించే విషయంలో పూర్తిగా ఎంగేజ్ అయి ఉందనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన్ని ఫైండ్ అవుట్ చేయడం లేదా డిఎన్ఏకి సంబంధించి మాట్లాడకుండా వీటి గురించి వెళ్తుందంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇంకొకటి కూడా మాట్లాడుకోవాలి ఇక్కడ, ఎందుకంటే అక్కడ దాడి జరిగింది కాబట్టి ప్రస్తుతం ఇఫ్ దే గెట్ టు నో దట్ ఎస్ ఖమేనీ చనిపోయారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అక్కడికి వెళ్ళొద్దు అండ్ మనకు కావాల్సిన టార్గెట్స్ అండ్ మనం చేయాల్సిన టార్గెట్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అని చెప్పి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఒక వ్యూహంతో వెళితే కనుక ప్రస్తుతానికైతే మాత్రం బయటకు వచ్చే అవకాశం లేదు. బట్ ఏది ఎక్కడా పూర్తిగా బయటకు రావట్లేదు. ఇరాన్ మీడియా కూడా కొన్ని విషయాలు చాలా దాన్ని ఏమంటారు గోప్యత పాటిస్తోంది కాబట్టి పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడే కొద్దిసేపు కూడా ఒక కన్ఫ్యూజన్ లాంటి పరిస్థితి. మసూద్ పెజెస్కియాన్ ఆయన ఇంటి మీద కూడా దాడులు జరుగుతున్నాయి, ఆయన్ని నెక్స్ట్ టార్గెట్ చేస్తుంది ఇజ్రాయెల్ ఆయన్ని, కాబట్టి ఆయన చనిపోయాడనే ఒక వర్షన్ బయటకు వస్తుంది. ఈవెన్ నిన్న సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ విషయంలో కూడా నిన్న అరౌండ్ 3 or 4 ఇదే టైంలో ఈవినింగ్ 3 or 4 ఇదే టైంలో మనం మాట్లాడుకున్నాం ఆయన దాడి జరిగింది ఆయన లేడు అంటూ క్వశ్చన్ మార్క్ వినిపించింది. సో అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు జరిగిందంటే కనుక బహుశా దాడులు జరుగుతూ ఉండొచ్చు కాక బట్ పూర్తి పిక్చర్ మాత్రం అయితే అమెరికా అనేది చెప్పాలి, లేకపోతే ఇజ్రాయెల్ అఫ్కోర్స్ ఇజ్రాయెల్ చెప్పే అవకాశం ఉంటుంది బట్ వీళ్ళిద్దరైనా చెప్పాలి లేకపోతే ఇరాన్ అనేది చూపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదీ లేదు ఆయన మరణం కన్ఫర్మ్ అంటే కనుక మీరు అన్నట్టుగా ఒకటి ఆ భౌతికాయం పూర్తిగా నుజ్జు అయి ఉండాలి, 2 ఆయనకు సంబంధించి ఆ దాడి జరిగిన క్రమంలో మీటింగ్కి వెళ్ళిన వ్యక్తి అవునా కాదా. బట్ వాళ్ళకున్న పక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం అయి ఉంటే కనుక ఓకే. రెండో సాధ్యం మాత్రమే అంటే మనం మాట్లాడుకున్నట్టుగా రెండో కారణం మాత్రమే కనిపిస్తుంది. శరీరం నుజ్జు అయి ఉంటే కనుక బహుశా సందర్శనార్థం ఒక చిన్న మాంసం ముద్దని బహుశా సందర్శనార్థం ఉంటే అవకాశం ఉంది. బట్ అది కూడా చేస్తారా లేకపోతే అక్కడికి అంటే ఆ ప్రొసెషన్కి వచ్చే సందర్భంలో లార్జ్ గ్యాదరింగ్ ఉంటుంది, వీళ్ళందరూ రావాల్సి ఉంటుంది కాబట్టి అది అమెరికాకి ఇజ్రాయెల్కి ఇంకా యాడెడ్ ప్లస్ పాయింట్ అవుతుంది టార్గెట్ కాబట్టి అంత్యక్రియలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఎవరికి చెప్పకుండా గోప్యంగా ఆయనను సమాధి చేసే అంటే దీనికి సంబంధించి ఖననం చేసే ప్రయత్నం చేస్తారా అనేది మాత్రం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ. రైట్ యూఆర్ ట్రైంగ్ టు నో మోర్ డీటెయిల్స్ ఈ అంశానికి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సచిన్. సో వ్యూస్ ఈ అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఖమేనీ మృతదేహం లభ్యమైందా లేదా, ఖమేనీ ఖచ్చితంగా చనిపోయాడు అన్న విషయాన్ని అమెరికా అలాగే ఇజ్రాయెల్ కన్ఫర్మ్ చేశాయి, ఈవెన్ ఇరాన్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఆయన మృతికి మేము ఖచ్చితంగా పగ తీర్చుకుంటాం, ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ ప్రకటించారు. ఇప్పటికే కొన్ని టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని దాడులు కూడా చేస్తున్నాయి. సో ఇట్స్ క్లియర్, ఇట్స్ కన్ఫర్మ్డ్. కానీ మరి దీనికి సంబంధించి ఎందుకని ఏ ఫోటో కానీ ఏ వీడియో కానీ ఎందుకు బయటకు రాలేదు అనేదే అతిపెద్ద ప్రశ్న. అంటే ఒకవేళ అంత భయంకరమైనటువంటి దాడులు జరిగాయి కాబట్టి ఆ మిజైల్స్ వరుసగా బాంబుల వర్షం కురిపించారు కాబట్టి ఆ దాడుల్లో ఒకవేళ మనం చూసాం గతంలో బిన్ లాడెన్ లాంటి వాళ్ళు లేదంటే ఈవెన్ సదాం హుస్సేన్కి సంబంధించిన ఫైనల్ ఫొటోస్ కూడా వచ్చాయి. అలాగే మరికొంతమంది నియంతలు ప్రాణాలు కోల్పోయినప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ని బయటికి రిలీజ్ చేశారు యాజ్ ఎ ప్రూఫ్. ఇదిగో ప్రపంచానికి మేము చూపిస్తున్నాం వీళ్ళు పోయారు అని చెప్పి మేము చూపిస్తున్నాం అని చెప్పేసి కొన్ని ఫొటోస్ని రిలీజ్ చేశారు. కానీ ఎందుకని ఖమేనీకి సంబంధించిన ఏ ఫోటోని మరి ట్రంప్ ఖచ్చితంగా రిలీజ్ చేసి ఉండేవారే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.